రత్నం గారు ప్రొడ్యూసర్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన ఫ్యాన్స్లో కూడా. 'ఖుషి' లాంటి సినిమా ఆయనతో మీరు తీశారు. ఈ సినిమా రీసెంట్గానే 25 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా. అవును. సో ఆ సినిమా సక్సెస్ రేంజ్ కానీ, ఆ సినిమా ఆడినన్ని 100 డేస్ సక్సెస్ కానీ, ఆ తర్వాత 'ఖుషి' సక్సెస్ ఒకటే కాదండి, నాకంటే ముందు తరం చాలామంది ప్రొడ్యూసర్లు ఆయన పనిచేశారు. అప్పటికి ప్రతి వాళ్ళది బిజినెస్ కాబట్టి ఈ సినిమా ఇన్ టైంలో ఈ టైంలో ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి, ఇంకా లేట్ అవ్వకూడదు అనే ఎవరైనా ప్రొడ్యూసర్ న్యాయంగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనీ అలాగే చేస్తారు. కానీ ఆ సినిమా అప్పుడు ఆయన నన్ను నోటీస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఫైట్ ఉంది, ఒక టైట్ రేంజ్లో ఫైట్ ఉంది. ఆ ఫైట్ మేము చెన్నైలో ఇక్కడే తీసిన సినిమా అంతా, ఆ సీక్వెన్స్ ఎందుకు చెన్నైలో పెట్టాం. పెడితే కళ్యాణ్ గారికి అందులో ఆయన అథ్లెటిక్, ఆయన ఎక్స్పర్ట్, ఇంకా ఆయన కాన్ఫిడెంట్గా లేకుండా ఆలోచిస్తున్నారు. ఈ సెట్ సరిగా లేదని నాకు అర్థమైంది. ఆయనకి కరెక్ట్గా సెట్ లేదని వద్దు బాబు క్యాన్సిల్ చేసేద్దాం నేను. క్యాన్సిల్ చేసేసి తర్వాత ఇక్కడ అనుకున్న స్టూడియోలో తీసాం. అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అది ఆయన చాలా చెప్పారు. ఆ రోజు యాజ్ ఏ ప్రొడ్యూసర్ రత్నం గారు చేసేయాలంటే చేసేసి ఉంటే ఇలా వచ్చిండేది కాదు. ఆయన మేకర్, ఆయన ఆలోచించి వద్దని చేశారు కాబట్టి ఇలా వచ్చింది అని. అట్లా ఈవెన్ అప్పుడు డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి ఎక్కువ టైం తీసుకునేవాళ్ళు. ఒకరోజు ఒక మేనేజర్ ఉంటే పిలిచి ఎప్పుడు రిలీజ్ రత్నం గారిని అడుగుని కళ్యాణ్ గారు అడిగితే నాకు ఫోన్ చేశారు. ఏం టెన్షన్ అక్కర్లేదు, ఫినిష్ అయిన తర్వాత మనం రిలీజ్ డేట్ పెడతామని చెప్పాను నేను. సో ఆయనకు బాగా తెలుసు 'ఖుషి' అప్పుడే సినిమా రిలీజ్ సక్సెస్ తీసి పక్కన పెడితే ఫుల్గా టైం ఇచ్చి లిబర్టీగా సినిమా చేసాం కాబట్టి ఆయనకి ఇది తెలుసు. మిగతా ప్రొడ్యూసర్ లాగా క్యాలిక్యులేటెడ్గా ఫోర్స్ చేసి ఫినిష్ చేయాలి, రిలీజ్ చేయాలి అనలేదు. సో ఆయన ప్రాజెక్ట్ని ఎలా లవ్ చేస్తారని కళ్యాణ్ గారికి బాగా తెలుసు.